బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి మరియు ఈసారి మరోసారి అన్ని పార్టీల దృష్టి మహిళా ఓటర్లపై ఉంది. మేము ప్రస్తుతం నార్త్ బెంగాల్లో ఉన్నాం. నార్త్ బెంగాల్ను బీజేపీకి కంచుకోటగా కూడా పరిగణిస్తారు మరియు అందుకే మమతా బెనర్జీ ఇక్కడ నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మరియు ఈసారి మహిళా ఓటర్లు అత్యధికంగా దృష్టిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటి నుండే తమ మేనిఫెస్టోలో చెప్పింది, ఏదైతే లకీర్ బండారు ఉందో ఆ స్కీమ్లో ఇప్పుడు మహిళల డబ్బులు పెంచబడతాయి. మేము ఇక్కడ వదలాబారి టీ గార్డెన్లో ఉన్నాము. ఇది సిలిగురికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు. ఇది చెప్పండి, మీ అందరికీ ఈ డబ్బులు వస్తాయా లేదా? వస్తాయి. ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఇప్పుడైతే ఎప్పటి నుంచి వస్తున్నాయో చెప్పలేను. బహుశా 3-4 సంవత్సరాల ముందునండి. అయితే ఆ డబ్బులతో ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా? కొంత ప్రయోజనం ఉంటుంది. అవునా, ప్రయోజనం ఉంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ డబ్బులు కూడా పెంచుతున్నారు. ఇప్పుడైతే 1700 అయింది. ఎస్టీ వాళ్ళకు 1700 మరియు ఎస్టీ కాని వాళ్లకు 1500 వస్తున్నాయి. అయితే దీనివల్ల ఏంటి ప్రయోజనమా లేక? కొంత ప్రయోజనం అయితే కలిగింది. ఇంకా మీకేం కావాలి? ఇంకా ఏం కావాలి? బయట అయితే మహిళలకు 3500, 3000 వస్తున్నాయి. మాకు ఇక్కడ కేవలం 1700. కానీ ఆ 3500, 3000 ఒక్కసారే కదా వస్తాయి. బీహార్లో అయితే 10,000 ఒక్కసారి ఇచ్చారు. అవునవును, వస్తున్నాయి. ఇక్కడ మీకు ప్రతి నెల వస్తుంది కదా? అవును, ప్రతి నెల వస్తుంది. మీకు అందరికీ వస్తున్నాయా లేదా? వస్తున్నాయి సార్. ఎప్పటి నుండి వస్తుందో అది ఇది చెప్తోంది కదా, దాని ప్రకారమే. డబ్బుతో ఏం చేస్తారు? మేమేం చేస్తాం మరి? దీనికోసమే పనిచేస్తారు. మీకు దొరుకుతుంది, వస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. దాన్ని ఒకేసారి తీయరు, దాన్ని జమవనిస్తారు, ఆ తర్వాత తీస్తారు. మరి మాకేమో ఇందిరా ఆవాస్ ఇల్లు దొరకట్లేదు, అది కూడా దొరికితే బాగుండేది. సరే, ఇక్కడ ఉన్న మీ అందరికీ డబ్బులు వస్తున్నాయా? ఎవరికి రావట్లేదు? మాకు. మీకెందుకు రావట్లేదు? ప్రతిసారి అందట్లేదు. ఎందుకు తెలీదు కూడా సార్. 4-5 సార్లు అయితే లోపల చెప్పి పెట్టాను, కానీ రావట్లేదు. మీరు అడిగితే ఏమంటాడు? ఏమీ చెప్పడు. మీకు వస్తుందా? మీకు మీ అందరికీ వస్తుందా? అవును. మీకు వస్తుందా? అవును, వస్తుంది. డబ్బులు ఏం చేస్తారు? జమ చేస్తాము, ఉంచుతాము, చివర్లో తీస్తాము. అవునా? ఎక్కువ మంచిగా ఉంటుంది. అదే సమయంలో పెడతాము. స్కూల్ ఆడ చదివిస్తారు కదా, అందులో పెడతాం డబ్బుని. మీకు వస్తుందా లేదా? వస్తుంది. కొంతమంది మహిళలు ఈ వైపు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు టీ గార్డెన్లో ఏదైతే ఉందో ఇది చెప్పండి, మీ అందరికీ డబ్బులు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. సరే, డబ్బుతో ఏం చేస్తారు? డబ్బుతో పిల్లలకి ట్యూషన్ చెప్పిస్తాము, అది ఖర్చుల్లో వెళ్ళిపోతుంది. మీ సంగతి ఏంటి చెప్పండి, మీ అందరికీ వస్తున్నాయా లేదా? వస్తున్నాయి, దొరుకుతుంది. డబ్బుతో ఏం చేస్తారు? నేను స్కూల్ ఫీజు కడతాను. అవునా? అయితే ఇంకా డబ్బు అయితే ఇప్పుడు డబ్బు ఇంకా పెంచుతున్నారు. అవును, ఇప్పుడు పేర్లాలో పెరుగుతుందని చెప్పారు. 1500 అంటున్నారు, ఇక్కడ పెరిగింది. అది మీ అందరికీనా? నాకు రాదు, ఎందుకంటే నాకు ఇంకా ఏజ్ అవ్వలేదు. అవునా? మీకు? అవును, వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి వస్తుంది? అది ఒక 3-4 సంవత్సరాలు. డబ్బుతో ఏం చేస్తారు? డబ్బు పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు, ఇంకా అందరికీ ఫీజు ఇస్తాను. మరియు అంటే ఇక్కడ చాలా మంది స్త్రీలకు దొరుకుతుంది. అవును. ఎవరికైతే 25 సంవత్సరాల వయసు అయిందో వాళ్ళకి మాత్రమే, ఇంకా వయసు లేని వాళ్ళకి దొరకదు. మరి దీనివల్ల మీకు సంతోషంగా ఉందా లేదా? సంతోషంగా ఉంది, దొరుకుతుంది కాబట్టి. మీకు దొరకడం లేదా? ఎందుకు దొరకదు? అన్యాయమైన అద్దె ఉండేది, అందుకే దొరకలేదు. అవును. దీని మీద ఇంకా అద్దె ఉంది, అవును, దొరకడం లేదు. దొరికితే పిల్లలందరూ స్కూల్కి పనికి వచ్చేది. ఇప్పుడైతే దొరకడం లేదు. కేవలం తోట పనితో ఒక్కరి సంపాదనతో సరిపోదు. సరే, మీకు ఇంకా ఏమి సమస్య ఉందో చెప్పండి. మాకు ఇంటి సమస్య కూడా ఉంది, ఇల్లు కూడా దొరకట్లేదు. మా మామగారి పేరు మీద ఇల్లు వచ్చింది, అది దొరకలేదు, కట్ అయిపోయింది. అవునా? ఇందిరా ఆవాస్ కూడా లేదు, నాకేమీ లేదు. తోట ఇల్లు దొరికింది. ఇందిరా ఇల్లు అయితే చాలు, మేమైతే తోట ఇంట్లో ఉన్నాం కదా, కాబట్టి ఇందిరా ఇల్లు ఇస్తే అక్కకి ఇంకా మంచిదవుతుంది. మాకు తోట ఇల్లు దొరికింది. రేషను నీళ్లు కూడా దొరకట్లేదు. 5 కిలోల ధాన్యం అయితే దొరుకుతూ ఉంటుంది కదా? దొరకట్లేదు సార్. ఎందుకు తెలీదు. వేరు చేసినా కూడా అవ్వట్లేదు, కట్ చేసి వేరుగా కూడా అవ్వట్లేదు, తయారు చేస్తున్న వాళ్ళ వల్ల కూడా అవ్వట్లేదు. ఎన్నిసార్లు కుటుంబ వివరాలు ఇచ్చినా కానీ అక్కడ కుటుంబంలో ఒక కుటుంబం ఉంటే దాన్ని వేరు చేయట్లేదు. ఒకే కుటుంబంలో ఉంది. మీకు డబ్బులు వస్తున్నాయా లేదా రావట్లేదా? వస్తాయి. ఆ డబ్బులతో ఏం చేస్తారు? పిల్లలందరూ స్కూల్లో చదువుకుంటున్నారు, మరి ఇంకా ఏవేవో పనులకు ఉపయోగిస్తాము. అవునా? మాకెప్పుడు రావు.
ఎందుకు? కొంచెం కూడా అద్దె రాలేదు. అడిగితే ఎవరు చెప్పరా? లేదు. మీ అందరికీ మీకు అందుతుందా లేదా? అందుతుంది. అవునా? అందుతుంది. ఎప్పటి నుండి, ఎన్ని సంవత్సరాల నుండి అందుతోంది? 2-3 సంవత్సరాలు అయింది. అందుతుంది. ఆ డబ్బుతో ఏం చేస్తారు? పిల్లలందరి ట్యూషన్స్ పెడతాము. ఇంకా మీకే సమస్యలు ఉన్నాయి? ఇందిరా ఆవాస్ ఇల్లు మాకు తోటలో ఇంతవరకు రాలేదు, అదే సమస్య. మా మామగారింటికి వచ్చింది ఇందిరా ఆవాస్ ఇల్లు, అది కూడా రద్దయింది, అందలేదు. చాలామంది మహిళలు ఏమంటున్నారంటే వారికి ఈ లక్కీ బండారు పథకం యొక్క ప్రయోజనం అయితే అందుతోంది. కొంతమంది మహిళలు ఉన్నారు, మీరు చెప్పచ్చు, ఒక 10 నుండి 15% ఉంటారు. వీరికి పదే పదే ఫారం నింపినప్పటికీ అసలు ఈ పథకం యొక్క ప్రయోజనం ఎందుకు అందటం లేదో చెప్పబడటం లేదు. అయితే ఈ పథకం వల్ల వారికి ఆర్థికంగా ఇది చాలా లాభదాయకమని అందరూ అంటున్నారు. కానీ మరికొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనం వారికి లభించేది. ఉదాహరణకు వారికి ఇల్లు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఆవాస్ పథకం యొక్క ప్రయోజనం వారు ఆశించినంతగా వారికి లభించలేదు.